కాకినాడలో బియ్యం అక్రమ రవాణాపై ప్రభుత్వం 5 సభ్యులతో సిట్ ఏర్పాటు చేసింది. దీనికి వినీత్ బ్రిజాల్ ను చైర్మన్ గా నియమించారు. బియ్యం అక్రమ రవాణాపై నమోదైన కేసులన్నింటినీ సిట్ విచారించనుంది. ప్రతి 15 రోజులకు ఒకసారి కేసు విచారణలో పురోగతిపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. సిట్కు అవసరమైన సమాచారం ఇవ్వాలని డీజీపీ హోం సెక్రటరీకి సిఎస్ నీరబ్ సూచించారు. కాకినాడలో బియ్యం అక్రమ రవాణాపై ప్రభుత్వం 5 సభ్యులతో సిట్ ఏర్పాటు చేసింది. దీనికి వినీత్ బ్రిజాల్ ను చైర్మన్ గా నియమించారు. బియ్యం అక్రమ రవాణాపై నమోదైన కేసులన్నింటినీ సిట్ విచారించనుంది. ప్రతి 15 రోజులకు ఒకసారి కేసు విచారణలో పురోగతిపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. సిట్కు అవసరమైన సమాచారం ఇవ్వాలని డీజీపీ హోం సెక్రటరీకి సిఎస్ నీరబ్ సూచించారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, చెప్పండి. సాయిసుధా, ఏదైతే పీడిఎస్ రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారంటూ గత ప్రభుత్వ హయాంలో చాలా వరకు ఒక పక్కన గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి కూడా తరలించారనేసి ఒక పక్కన గతంలోనే టీడీపీ అయితేనేమి జనసేన బీజేపీ నేతలు కూడా చాలా వరకు ఆరోపించడం జరిగింది. ఈ నేపథ్యంలో కాకినాడ పోర్ట్ అయితేనేమి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితేనేమి అదేవిధంగా సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెళ్ల మనోహర్ కూడా సందర్శించడం జరిగింది. ఇక్కడ షిప్పుల్లో అయితేనేమి చాలా వరకు కూడా పీడిఎస్ రేషన్ ని ఇక్కడికి తరలించి కాకినాడకి తరలించి అక్కడ నుంచి షిప్పుల్లో తరలిస్తున్నారు. దీనికి సంబంధించి షిప్పును కూడా సీజ్ చేయడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పీడిఎస్ రేషాన్ని ఏదైతే గోడౌన్లు అయితేనేమి అదే విధంగా చూసుకుంటా ఉంటే రేషన్ మిల్లుల్లో కూడా చాలా వరకు దీనిలను ఇక్కడ నుంచి ప్రాసెస్ చేసిన అనంతరం కూడా కొన్ని తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎక్కడైనా కూడా వీటిని తరలించడం అయితేనేమి మార్కెట్ లో కూడా అమ్మకం అయితేనేమి కొనకం కూడా చాలా వరకు నేరం అనేసి దీని మీద కేసులు కూడా నమోదు చేస్తాము. వారికి సంబంధించి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చర్యలు తీసుకుంటామనేసి ఒక పక్కన మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కూడా దీన్ని చాలా వరకు తీవ్ర స్థాయిలో కూడా ఏదైతే ఇది క్రైమ్ కింద కూడా పూర్తి స్థాయిలో కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద కూడా చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఎవరైనా ఈ విధంగా చేస్తే వాళ్ళ పైన పీడీ యాక్ట్ కూడా కేసులు అయితే నమోదు చేస్తాము. దీనికి సంబంధించిన సిట్ ను కూడా ఏర్పాటు చేసింది ఐజీ వినీత్ బ్రిజిల్లాల్ నేతృత్వంలో 6 సభ్యులతోటి సిట్ సభ్యులను కూడా ఏర్పాటు చేసి ఏదైతే కాకినాడ పోర్ట్ లో ఇప్పటి వరకు వచ్చినట్టువైతేనేమి గతంలో ఏదైతే ఈ పోర్ట్ నుంచి తరలించిన బియ్యానికి సంబంధించి అయితేనేమి పూర్తి స్థాయిలో కూడా విచారణకు సిట్ పూర్తిగా కూడా దీనికి సంబంధించి అన్ని విచారణ అయితే చేరింది. ఇప్పటికే దీనికి సంబంధించి కాకినాడ పోర్ట్ లో అయితేనేమి దాదాపుగా 13 కేసులను కూడా దీనికి సంబంధించి నమోదు చేయడం జరిగింది. ఈ బియ్యం అక్రమ రవాణాలో ఎవరెవరున్నారు, గత ప్రభుత్వ హయాంలో అధికారులు ఉన్నారా లేకుంటే ప్రజా రైట్ రాఘవేంద్ర, థ్యాంక్ యూ. మేడ్చల్